94 న్యూస్ కి స్వాగతం. నూతన ఆలయ కమిటీకి నియామక పత్రాన్ని అందించిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తాండూరు పట్టణంలోని శ్రీ కాళికాదేవి దేవాలయ చైర్మన్ గా పి బసవరాజ్ కమిటీ సభ్యులకు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నియామక పత్రాలను అందించి సన్మానించిన తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి. ఈ సందర్భంగా చైర్మన్ గా నియామకమైన బసవరాజ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి అనేక సేవలు చేసిన నేడు నాకు తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి శ్రీ కాళికాదేవి దేవాలయం చైర్మన్ గా బాధ్యతలు అప్పగించడంతో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. మా కమిటీ సభ్యులకు ఆలయ అభివృద్ధి కోసం తోడ్పడతానని తెలిపారు. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సహకారంతో శ్రీ కాళికాదేవి దేవాలయంలో ఏ చిన్న సమస్య అయినా ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ లీడర్ సర్దార్ ఖాన్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ అలీం, సీనియర్ నాయకులు సుభాష్, నూతనంగా ఎన్నికైన ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. గౌరవనీయులు తాండూరు కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే గారు మనోహర్ రెడ్డి గారు నాయకత్వంలో నాకు పి బసవరాజు శ్రీ కాళమ్మ టెంపుల్ చైర్మన్ మెంబర్స్కు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్యే గారి నాయకత్వంలో తప్పకుండా అమ్మ గుడి, కాళికాదేవి గుడి డెవలప్మెంట్ కొరకు తప్పకుండా మా మెంబర్స్కు చైర్మన్కి అండదండగా ఉండి డెవలప్మెంట్ కొరకు అమ్మ గుడికి ఏం కావాలో తప్పకుండా చేస్తానని హామీ ఇచ్చాడు సార్. దాని హామీని మేము నిలబెట్టుకుంటాము. ఎందుకంటే కాళికాదేవి గుడి ఇంటి తల్లి అమ్మకు 50 ఏళ్ళ నుంచి సేవ చేస్తున్నా. తెలిసిన తాండూరు ప్రజలు తెలుసు, అమ్మ కూడా తెలుసు. తప్పకుండా మా మెంబర్లు నేను సత్య మహేందర్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారికి, हमारे एमएलए साहब, हमारे सीनियर लीडर पी बसवराज साहब को गाड़ी का पूछते क्योंकि बसवराज साहब की खिदमत हम बहुत सालों से जानते हैं, हम बचपन से देख रहे हैं. पी बसवराज की खिदमत बहुत है. बचपन से हम बसवराज साहब को कहीं भी देखो, MRO ऑफिस देखो, म्यूनसिपल ऑफिस देखो, पुलिस स्टेशन देखो, बचपन से हर किसी की सेवा, हर किसी काम करना ये इनका शुरू से एम है इनका. आज इतने कई सालों से गाड़ी कंपनी ऑलरेडी पहले भी चेयरमैन थे. आज एमएलए साहब भी वो जिम्मेदारी इनके खाते में दी है. मैं उम्मीद करता हूँ पी बसवराज साहब जो एमएलए साहब इनको चेयरमैन दिए, पी बसवराज पूरी अपनी जिम्मेदारी को बाबंदी से वो खूब निभाएंगे. मैं फिर एक बार बसवराज साहब को चेयरमैन बनने की खुशी में मुबारकबाद पेश करता हूँ. शुक्रिया. మా అన్నగారు పి బసవరాజు గారికి ఎమ్మెల్యే గారు ఎంతో గౌరవంతో కాళికాదేవి గారి గుడికి చైర్మన్గా నియమించడం జరిగింది. అయితే దానికి ఎంతో వారికి కృతజ్ఞతలు తెలుపుతున్న ఎమ్మెల్యే గారికి. మరి నేను పి బసవరాజు గారు 1976లో మేము కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఈరోజు 49 సంవత్సరాల నుంచి మేము కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తగా పనిచేస్తున్నాము. మరియు రేపు వచ్చే సంవత్సరం 50 సంవత్సరాలు మాకిద్దరికి ఈ పార్టీలో 50 సంవత్సరాల శ్రీకారం దొరుకుతుంది. కాకపోతే వారు ఎంతో నిబద్ధతతో ఎంతో అందరికీ సేవ చేసుకుంటూ ప్రజలందరికీ ఎంతోమందికి రేషన్ కార్డు కానివ్వండి, ప్లాట్లు కానివ్వండి, ఉద్యోగాలు కానివ్వండి, మున్సిపల్ కౌన్సిలర్గా 4 సార్లు గెలిచినప్పుడు వారు ఎంతోమందికి కామాటిలకు కానీ వాటికి అందరికీ మన డైటిస్ట్ రాములు అని చెప్పి ఇంకో రాములు ఇద్దరికి కూడా జాబ్ ఇప్పించిన మున్సిపాలిటీలో. అయితే వాళ్ళు కూడా రిటైర్మెంట్ కావడం జరిగింది. అంత సీనియారిటీ మా అన్నగారు. అయితే వారికి అందరికీ దేవుడి యొక్క ఆశీర్వాదం ఉంటుంది. వాళ్ళ తల్లి కూడా కాళికాదేవి యొక్క భక్తురాలునే
అయితే ఆ విధంగా కాళికాదేవి ఆయన దయదలిచి ఈరోజు నాకు చైర్మన్ గారు చేయడం జరిగింది. అయితే వారు సేవ చేస్తారు గుడికి, మరి ప్రత్యేక ప్రజలందరికీ సేవ చేయాలని చెప్పి మనం చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నాకు మీకందరికీ ధన్యవాదాలు. జై మామ సైనికులు रात में आते हैं बाजीराव खाड़ी गुड़ी की चेयरमैन